హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNB విహాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారండి. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అంటే ఫ్రైడే వ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో పొద్దున్నే లేవు కానీ ఇట్లాగా ఫ్రైడే ఒక్కరోజు మాత్రం ఇట్లాగా మెట్లన్నీ కూడా కడిగేసి ఇట్లా ముగ్గులన్నిటిని కూడా వేస్తాను. సో ముగ్గులు వేసి నేను నా పని చూసుకుంటూ ఉంటే అదే వచ్చేసి ఇట్లాగా పసుపు కుంకం ఇవన్నీ కూడా పెడుతున్నారనమాట. మీరు ప్రతి ఫ్రైడే ఇట్లాగా గుమ్మాలు పూజించడం, ముగ్గులు వేయటం ఇలా చేస్తుంటారా? లేదు అంటే కొంతమంది గురువారం చేస్తారు, కొంతమంది శనివారం చేస్తారు. కొంతమంది అయితే వర్క్ చేసే వాళ్ళు, లేదు అంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే పండగలకి వాటికి మాత్రమే ఇట్లాగా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. నాకు మాత్రం ప్రతి శుక్రవారం ఇట్లాగా క్లీన్ చేసుకోవటం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇల్లు కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. మీరు గమనించారో లేదో, మనకి ఇప్పుడిప్పుడే కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది. చలికాలం కొంచెం తగ్గిపోయి ఎండలు వస్తూ ఉన్నాయి. మనకి ఇప్పుడు మినిమం ఒక 30-32 డిగ్రీస్ ఉండొచ్చు. మొన్నటి దాకైతే 28, 29, 30 ఉంది. చాలా క్లైమేట్ కూల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2 డిగ్రీస్ పెరిగిపోయి మనకి రోజు ఎండ వస్తూ ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఎండ పడుతూ ఉందన్నమాట మా కృష్ణయ్య దగ్గర. ఎండలో అంటే వెలుతురులో పొద్దున్నే సూర్యకిరణాలు పడతాయి కదా, అప్పుడు ఇక్కడ కృష్ణయ్య దగ్గర కరెక్ట్గా ఆ సూర్యకిరణాలు పడి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇంటి మొత్తం క్లీన్ చేసుకున్నాం కాబట్టి అన్నిటికీ ముగ్గులు ఇవన్నీ కూడా పెట్టేసుకుని ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈసారి సమ్మరు కొంచెం ఎక్కువగానే, అంటే లాస్ట్ ఇయర్కి ఉన్న ఆ టెంపరేచర్ కన్నా కానీ ఇప్పుడు ఒక 2 డిగ్రీస్ పెరిగేటట్లే ఉంది. ఎందుకంటే మనకి ఆ క్లైమేట్ చేంజెస్ అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. చెట్లు కొట్టేయటం ఇలా చేస్తూ ఉన్నారు. సో వీలైనంత వరకు మీ ఇంట్లో, లేదు మీ ఇంటి ముందు ప్లేస్ ఉన్న, ఇంటి పక్కన, ఇంటి వెనక ప్లేస్ ఉంటే ఖచ్చితంగా చెట్లు పెంచడానికి ట్రై చేయండి. నేను కూడా ఈ సమ్మర్కి చెట్లన్నీ కొంచెం పెంచుదాము. మాకు ఇంటి ముందు ఇట్లాగా ప్లేస్ లేదు. ఇంట్లోనే చిన్న చిన్న కుండీలు పెట్టుకొని ఆకుకూరలు, లేదు అంటే చిన్న చిన్న మొక్కల్ని పెట్టుకొని పెంచాలి అని ఇంతవరకు నేను అసలు చాలా రోజుల నుంచి మీకు అసలు గార్డెన్, లేదంటే మా ఇంట్లో చెట్లు అసలు ఏమీ చూపించట్లేదు. ఎందుకంటే చెట్ల గురించి అసలు కేరే తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ ఎండకి బాగా చెట్లు మొలుస్తాయి. అంటే పూర్తిగా ఎండలో కాదు, కొంచెం నీడలో పెడితే ఎండకి చెట్లు కొంచెం బాగా ఎదుగుతాయి అనమాట. ఆకుకూరలు ఇవైతే చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు స్కూల్ టైమ్స్లో నాకు కుదరట్లేదు, కానీ కొంచెం హాలిడేస్ ఇచ్చారు అంటే నేను డెఫినెట్గా చెట్ల గురించి కేర్ తీసుకుంటాను. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు, ఆ వీడియోస్ కూడా. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో బ్రేక్ఫాస్ట్లో నేను దోశలు వేశాను. దోశ పిండి ఒకేసారి 3 రోజులకి 4 రోజులకి సరిపడా వేస్తాం కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దోశ అనమాట. ఫస్ట్ రోజు పిండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నార్మల్ దోశలు వేస్తాను. తర్వాత కొంచెం ఎగ్గు దోశ, ఇంకొంచెం అది టేస్ట్ మారుతుంది కాబట్టి ఆనియన్ దోశ ఇలా వేస్తూ ఉంటాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు అడుగుతారు, అంటే ఒకేసారి పిండి ఇంత వేసుకోపోతే 2 రోజులకు ఒకసారి పిండి వేయొచ్చు అని. మీరు చెప్పండి, రోజు ఇడ్లీ పిండి, దోశ పిండి వేయాలి అంటే ఎంత కష్టము. ఇట్లాగే అందరు ఇలాగే చేస్తారు నాకు తెలిసి. 2-3 రోజులకి సరిపడా పిండిని వేసుకొని ఆ 2-3 రోజులు తింటాం కదా. సో నేను కూడా అలాగే వేస్తూ ఉంటాను. కానీ మా వారు ఏ రోజు పిండి ఆ రోజు వేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటారనమాట. ఇదిగోండి ఈరోజైతే నార్మల్ దోశ, ఎగ్ బాయిల్ చేశాను, అలాగే క్యారెట్ జ్యూస్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట. మా వారైతే నాకు ఈరోజు నీ దోశలు ఏమో వద్దమ్మా, నాకు క్యారెట్ ఫ్రై చేసావు కదా, ఆ క్యారెట్ ఫ్రై రైస్ పెట్టు, నేను ప్రశాంతంగా తింటా అన్నారు. ఎప్పుడన్నా ఒక రోజు టిఫిన్ చేయలేక కొంచెం ఈరోజు పప్పు చేశాను కదా, 2 ముద్దలు తినేసి వెళ్ళు అంటే అస్సలు వద్దంటేనే వద్దంటారు. తనకి ఇష్టమైనప్పుడు మాత్రం అడిగి పెట్టించుకొని తింటారు. ఈరోజు క్యారెట్ ఫ్రై చేశాను కదా, తనకి ఇష్టం అనమాట. సో క్యారెట్ తురిమి చేశాను. ముక్కలుగా కట్ చేస్తే ఎవ్వరు తినరనమాట, ఇంట్లో తీయగా ఉంటుంది అంటుంటారు. అందుకే తురిమి చేసాము అంటే కొంచెం టేస్ట్ దానికి దీనికి, ముక్కలు కట్ చేసిన దానికి తురిమి చేసిన దానికి డెఫినెట్గా తేడా ఉంటుంది. సో తురిమి చేశాను కాబట్టి తను ఇష్టంగా తింటారు. అలాగే బాయిల్డ్ ఎగ్, దీంట్లో కొంచెం ఉప్పు కారం వేస్తే ఇష్టంగా తింటారనమాట. సో కొంచెం క్యారెట్ రైస్, బాయిల్డ్ ఎగ్, జ్యూస్. సో పిల్లలకి మా వారు, మావయ్య గారు రోజు ఈ జ్యూస్ ఏదో ఒకటి అండ్ ప్లస్ బాయిల్డ్ ఎగ్, ఇట్లాగా బ్రేక్ఫాస్ట్ ఏదైతే అదనమాట. సో ఇంకా వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లంచ్ పెట్టేసి పంపించడం జరిగిపోయింది. సో మార్నింగ్ కొంచెం హడావుడిగానే జరుగుతూ ఉంటుందన్నమాట. మదర్స్ 30s వరకు, అంటే పిల్లలు 10th క్లాస్ లేదంటే 6th, 7th క్లాసెస్ వచ్చేదాకా
మదర్స్ ఏజ్ కొంచెం డిఫికల్ట్గా, కొంచెం హడావుడిగా, హరిబరిగా పొద్దున్నే లేవగానే వంటగదిలోకి వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది డెఫినెట్లీగా. సో ఇంకా ఈ బాటిల్లో అయితే హాట్ వాటర్ పెట్టేశాను. సీజన్ ఏదైనా కానీ హాట్ వాటర్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇంతకు ముందు రోజుల్లో అయితే క్లైమేట్ మారింది, చల్లగా ఉంది, చల్లటి క్లైమేట్లో వేడి నీళ్ళు తాగాలి అంటుంటారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఏ సీజన్ అయినా కానీ నీళ్ళు కాచి చల్లార్చి మాత్రమే తాగాలి. ఈవెన్ దో మీకు ఫిల్టర్ ఉన్నా, మినరల్ వాటర్ తాగుతున్నా, మీకు మంచి వాటర్ అయినా కానీ డెఫినెట్గా కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే పిల్లలకి ఇవ్వండి. పెద్దలైతే మీ ఇష్టము, మీ హెల్త్ కేర్ మీరే తీసుకోవాలి. పిల్లలకి మాత్రం ఖచ్చితంగా కాచి చల్లార్చిన వాటరే ఇవ్వండి ప్లీజ్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వాటర్ ఎక్కడి నుంచి ఎలా స్టోరేజ్ అయ్యి మన ఇంటి దాకా వస్తాయో తెలియదు కాబట్టి డెఫినెట్గా పిల్లల గురించి కొంచెం కేర్ తీసుకోండి. ఇది నాకు ఒక చిన్న రిక్వెస్ట్. సో ఇంకా పిల్లలకి లంచ్ ఇవన్నీ పెట్టి పంపించిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇదిగోండి జరాకీ జ్యువెల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నాకైతే ఈ జ్యువెలరీ వచ్చింది. ఎలా వచ్చిందో ఏంటో అనుకున్నాను కానీ ఎంత బాగున్నాయంటే ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా రోల్డ్ గోల్డ్ నల్ల పూసలు అయితే అస్సలు ఇంత మటుకు ట్రై చేయలేదు. ఇది ప్రీమియం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనమాట. ప్రీమియం అంటే మనకి ఇంచుమించుగా సిల్వర్ టైప్ అనమాట. నాకు వీటిలో వచ్చేసి 2 రోజ్ గోల్డ్, 2 గోల్డ్ మెటల్లో వచ్చినవి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి, ఆసమ్గా ఉన్నాయి. ఇది చాలా పెద్ద బ్రాండ్ నుంచి అనమాట. మంచి జ్యువెలరీ చాలా బాగుంటుంది. వాళ్ళ దగ్గర మెయిన్గా బ్లాక్ బీడ్స్ ప్లస్ బ్యాంగిల్స్ ఈ 2 మాత్రమే అవైలబుల్ ఉంటాయి. నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అవన్నీ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను. మీకు డెఫినెట్గా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. చాలా ప్రీమియంగా ఉంటాయి. నాకైతే ఈ లాకెట్స్ ఎంత బాగా నచ్చినాయో. ఇది ప్రతి ఒక్కటి కూడా సెలబ్రిటీ రిప్లికాస్ అనమాట. గోల్డ్ రిప్లికాస్, అలాగే డైమండ్ రిప్లికాస్, గోల్డ్, డైమండ్, అలాగే సెలబ్రిటీస్ వేసుకున్న రిప్లికాస్ మాత్రమే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంటుంది. అన్నీ కూడా మినిమల్ జ్యువెలరీస్ అనమాట. మనము ట్రెడిషనల్గా మనం పెద్ద పెద్ద వేసుకుంటాం చూడండి, అలా అయితే కాదు. ఇవి మినిమల్ జ్యువెలరీ. మినిమల్ అంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఉండి లేనట్టుగా చాలా ప్రీమియంగా ఉండుంటాయి. సో నేను వేసుకోగానే అత్తయ్యకి అయితే చూపిస్తున్నాను. అత్తయ్య అక్కడ టీవీ చూస్తూ ఉన్నారనమాట. సో నేను వెళ్ళి అత్తయ్యకి చూపిస్తే ఇవేంటి ఇంత చిన్నగా ఇంత సన్నగా ఉన్నాయి, నిండుగా లేవు అని నేను చెప్తున్నాను అనమాట. ఇవి ప్రీమియంగా మినిమల్ జ్యువెలరీస్ అంటారు అత్తయ్య, ఇవి ఇలాగే ఉంటాయి అని చెప్తూ ఉంటే కొంచెం నిండుగా ఉంటే బాగుంటాయి కదా అని అనుకుంటున్నారు. సో ఆ తర్వాత ఇక్కడ ఇవి నేను నెక్కు వేసుకున్నా కదా, ఇంకొంచెం కిందకు వస్తుంది అనమాట. మనం శారీస్ కింద కూడా వేసుకోవచ్చు. సో నాకైతే కొంచెం మంచిగా కిందకు వస్తుంది శారీకి. అట్లా కొంచెం చబ్బీగా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే వాళ్ళ నెక్కి కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే కొంచెం పైకే పెట్టానండి. ఇదిగోండి నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడైతే చిన్న రౌండ్ లాకెట్ వచ్చి కొంచెమే బీడ్స్ వచ్చాయి, బ్లాక్ బీడ్స్, అండ్ వెనక మొత్తం కూడా గోల్డ్ చైన్ వచ్చిందనమాట. సో మనం సింపుల్గా డ్రెస్సెస్ కిందకి, లాంగ్ ఫ్రాక్స్ కిందకి సింపుల్గా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఇది వచ్చేసి ఎక్కువగా బ్లాక్ బీడ్స్ వచ్చాయి అండ్ లాకెట్ కూడా చాలా ప్రీమియంగా మంచి మంచి స్టోన్స్ వాడి ఉందన్నమాట. ఇది ఎక్కువ నల్ల పూసలు ఉన్నాయి కాబట్టి నాకు చాలా బాగా సూట్ అయింది అనిపించింది. చూసారు కదా పెట్టుకున్నా కానీ ఎంత బాగుందో, చాలా చాలా బాగుందండి. మీరు డెఫినెట్గా కొనాలి అనుకుంటే ఈ పేజ్ నుంచే కొనండి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్, మంచి ఆఫర్స్ ఉన్నాయి. నేను వాటికి సంబంధించిన మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను, మీరు డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. అండ్ లాస్ట్ ఇట్స్ మై ఫేవరెట్ అనమాట. చిన్న స్టోన్ చిన్న లాకెట్ వచ్చి కొంచెమే బ్లాక్ బీడ్స్ వచ్చినాయి కానీ పెట్టుకుంటే ఎంత బాగుందోనండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. చూడగానే ఇది ఏంటబ్బా ఇంత సింపుల్గా ఉంది అనుకున్నాను కానీ పెట్టుకుంటే మాత్రం ఎంత బాగా అనిపించిందో. ఈ 4గిట్లో మీకు ఏది నచ్చింది చెప్పండి. నాకైతే ఒకదానికి మించి ఒకటి నచ్చింది. ఇక్కడ మీకు లాకెట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇంత ప్రీమియంగా ఉందన్నమాట లాకెట్. అన్ని లాకెట్స్ కూడా అలాగే ఉన్నాయి. మనకి ప్రతి ఒక్కటి కూడా ఇట్లాగా చిన్న చిన్న పాకెట్స్లో పెట్టారు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో మనం కనుక ఇవి వాడాము అంటే మనకి 4 to 5 years వరకు కలర్ పోకుండా ఉంటాయంట.
సో ఇంకా ఆ వీడియో కూడా తీసేసాను. ఇంకా లంచ్ టైం అయిపోతుంది అనేసి నేను ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో వీడియో తీయడానికి నేను ఇక్కడ చూపించేది 1-2 నిమిషాలైనా కానీ అది ప్రతి ఒక్కటి ఓపెన్ చేయడం, వేసుకోవటం, మీకు చూపించడం అనేది కొంచెం ప్రాసెస్ పట్టిద్ది అనమాట. నాకు హాఫ్ అన్ అవర్ దాకా టైం పట్టింది అక్కడే. ఇంకా లంచ్ టైం అయిపోతుంది, మళ్ళీ ఎగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవాలి అనేసి ఫాస్ట్గా వచ్చేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు ఎగ్ని ఎట్లాగా పైన పీల్ ఈజీగా తీయొచ్చు అని చూపిస్తున్నాను. ఇంతకు ముందు ఓరి నాయనో అసలు ఎగ్ పైన షెల్ తీయటమే వచ్చేది కాదు నాకు. ఎగ్ కర్రీ చేయాలంటే భయపడేదాన్ని. ఎగ్ కర్రీ చేయడం ఎంత సింపుల్ ప్రాసెస్, దానిపైన ఉన్న పీల్ తీయడం నాకు అంత కష్టం అనమాట. పెళ్లి కాని ముందు అసలు ఎప్పుడు కూడా ఇట్లా ఈ తీసేదాన్ని కాదు, నాకు అసలు అంత ఛాన్స్ ఇచ్చేది కాదు మా అమ్మ. ఇప్పుడైతే అసలు వాటిని ఇంత సింపుల్గా తీస్తున్నానంటే బాక్స్లో వేసేసి జస్ట్ ఒక 2-3 సార్లు షేక్ చేసాము అంటే దానిపైన ఉన్న పిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ సింపుల్గా దాన్ని తీసేస్తే బాగుంటుంది అనమాట. సో చాలా నీట్గా వస్తుంది. చూసారా ఎంత నున్నగా వచ్చాయి. ఇంతకు ముందు అయితే దానిపైన అంతా కూడా షెల్కి పెంకుకే సగం గుడ్డు ఉండిపోయేదన్నమాట, అంత ఇదిగా తీసేదాన్ని. ఇప్పుడు మాత్రం చాలా చక్కగా తీస్తున్నాను. ఇంకా కర్రీ అయిపోయింది కదా. ఇంకా ఈరోజు నేను చేసింది కోడిగుడ్డు పులుసు, అంటే టమాటా వేయకుండా కోడిగుడ్లో కొంచెం చింతపండు పులుసు వేసి చేస్తారనమాట. ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఈసారి టోటల్ రెసిపీ మీతో షేర్ చేస్తాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నాకు చిన్న పనులు ఇంట్లో ఉంటే చేసుకున్నాను. అండ్ పన్విత్ని స్కూల్ నుంచి తెచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ తీస్తున్నాను అనమాట. సో వాడికి హోంవర్క్ అదంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అవి కట్ చేస్తే పిల్లలు తింటూ ఉన్నారు. నేను వచ్చేసి మార్నింగ్ ఆరేసిన బట్టలు అవన్నీ ఉంటే తీసి మడతేస్తూ ఉన్నాను అనమాట. పిల్లలు అంటే మా పిల్లలైతే అన్నము ఇవి తినకపోయినా కానీ అట్లీస్ట్ ఫ్రూట్స్ కొన్ని అయినా కానీ ఇష్టంగా తింటారు. అన్ని ఫ్రూట్స్ ఇష్టంగా ఏం తినరు. కొన్ని వాళ్ళకి నచ్చినవి, పపాయ ఒకటి, యాపిల్, ఇంకా కివి ఇలాంటివి అయితే కొంచెం ఇష్టంగా తింటారనమాట. దానిమ్మకాయలు ఇలాంటివి అసలు తినరు. వీళ్ళేంటో ఫ్రూట్స్లో కూడా చూస్ చేసుకుంటారు. అన్నము, కూరలు, చపాతీలు, దోశలు ఇవి ఎట్లాగో తినరు. ఫ్రూట్స్ అయినా కడుపు నిండా తినొచ్చు కదా అంటే ఫ్రూట్స్ కూడా అన్నీ తినరు, కొన్ని మాత్రమే. ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి చూడండి, వాటర్ మిలాన్ ఒకటి, యాపిల్ ఒకటి, ఇట్లాగా పపాయ, ఇవైతే ఇష్టంగా తింటారనమాట. సో నేనైతే పిల్లల్ని చూసుకుంటూ బట్టలు మడతేస్తూ ఉన్నాను. అత్తయ్య అయితే ఫ్రైడే కాబట్టి ఈవినింగ్ పూజ చేశారు. ప్రతి ఫ్రైడే సాంబ్రాణి వేస్తారనమాట, పొగ వేస్తూ ఉంటారు అత్తయ్య ఇంట్లో. సో ఎందుకంటే ఇంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ వస్తున్నా కానీ లేదు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, సో అందుకోసము ఖచ్చితంగా సాంబ్రాణి అయితే వేస్తారు. పిల్లలైతే స్నానం చేసి రెడీ అయ్యారు కాబట్టి ఇద్దరు లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు. మా అత్తయ్య వెళ్ళి దండం పెట్టుకోండి అని అంటే చాలు ఇద్దరు పరిగెత్తేస్తారనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళి అన్నీ కదిలిస్తూ ఉంటారని నేను ఎప్పుడు డోర్ వేసి లాక్ చేస్తూనే ఉంటాను. ఎప్పుడన్నా తీసాము అంటే వాళ్ళ కాలికి చక్రాలు వచ్చినట్లే గవ్వ లోపలికి పరిగెత్తేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇదిగోండి అత్తయ్య అయితే కొబ్బరి చిప్పని, చాలామంది బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులు పెడుతుంటారు. బొగ్గులు మనకు అంత ఈజీగా దొరకవు. కొబ్బరి చిప్పలు అయితే ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు దాన్ని తీసేసి ఈ పెంకులు మాత్రం ఎండలో ఎండబెడతాను అనమాట. ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు ఇట్లాగా సాంబ్రాణి వేసి దాన్ని స్టవ్ మీద పెడితే ఇట్లాగా బొగ్గుల్లాగా అయిపోతుంది. దాని మీద సాంబ్రాణి వేసాము అంటే ఎంత బాగా పొగ వస్తుందో. బొగ్గుల మీద వేసిన ఈ సాంబ్రాణికి ఇట్లాగా కొబ్బరి చిప్ప మీద వేసిన సాంబ్రాణికి డిఫరెన్స్ ఉంటుంది. బొగ్గుల మీద బాగా పొగ వస్తుంది అనమాట. కొబ్బరి చిప్పల మీద అంత ఎక్కువగా రాదు కానీ బాగానే ఉంటుంది. సో మనకి ఉన్నది ఇదే కాబట్టి కన్ఫామ్గా దీంతోనే చేసుకుంటూ ఉంటాము. మా అత్తయ్య అయితే సాంబ్రాణి ఎక్కువసేపు వేయలేరండి. తనకి సాంబ్రాణి ఎక్కువగా ముక్కులకి తగిలేస్తే బాగా ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి అనమాట. అందుకే ఎక్కువసేపు వేయదు. దేవుడికి వేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో మొత్తం నేను వేస్తున్నాను. ఇంట్లో సాంబ్రాణి వేసే ప్రతిసారి మా పిల్లలు దాని వెనుక అంటే నా వెనుక తిరుగుతూనే ఉంటారు. చూసారా ఇక్కడ పొగ పైకి వస్తూ ఉంటే వీళ్ళు ఎగిరి దాన్ని పట్టుకుంటూ ఉన్నారనమాట. ఇలా చేస్తూ ఉంటారు. సో ఇదనమాట అండి ఈ రోజుకి వీడియో. ఇంతవరకు ఇలా షూట్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజుకి వీడియో అయితే ఇదే అనమాట అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.